గొప్ప గొప్ప వాళ్ళందరూ నమస్కారం చెయ్యాలి అంటే గుణవంతుడై ఉండాలి. అణాల కన్నా గుణాలు మిన్న, అణాల కన్నా గుణాలు మిన్న, కులాల కన్నా గుణాలు మిన్న. గుణమే అన్నిటికంటే గొప్పదైనటువంటిది. గుణాన్ని మించినటువంటిది ఈ లోకంలో లేనే లేదు. అలాంటి శక్తివంతమైన పావనమైన మనోహరమైనటువంటి స్థితిలో సమస్తమైనటువంటి దోషములు లేనటువంటి తల్లి మహాపతివ్రత శిరోమణి ఇసుకతో ఆలస్యమయ్యేటప్పటికీ శివలింగాన్ని చేసింది, శివలింగ ప్రతిష్ఠ చేసింది. ఆనాడు ఇసుకతో చేసినటువంటి శివలింగమే ఈనాడు మనం పూజ చేసేది. ఎక్కడున్నాం మనం ఇప్పుడు అర్థమైందా? ఏ గుడి దగ్గర ఉన్నామో అర్థమైందా? ఎలాంటి మహాతల్లి చేత స్థాపింపబడినటువంటి శివలింగమో అర్థమైందా? ఇది మామూలు క్షేత్రమా? పూర్వంలో మహర్షులు వచ్చేవారు. ప్రతి క్షేత్రానికి ప్రాధాన్యత తగ్గడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. చాలామంది అనేక మంది మహమ్మదీయులు, బ్రిటిష్ వాళ్ళందరూ వచ్చి మన పుస్తకాలన్నీ తగలబెట్టి నాశనం చేసి మన ఆలయాలను ధ్వంసం చేసి మన సంస్కృతి సంప్రదాయాలు పుస్తకాలన్నీ చించేసి ఇన్ని చేసినా మళ్ళీ పుస్తకాలను బయటకు పెట్టారు రహస్యంగా దాచి. మళ్ళీ ఆలయాలలో నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి పుణ్యమైనటువంటి ఇసుకతో తయారు చేసి ప్రతిష్ఠించింది అమ్మ. రాముల వారు ప్రతిష్ఠించారు గనక, సీతామాత కూడా ఉన్నది గనక దీనిని రామలింగేశ్వరుడు అనేటువంటి పేరు కలిగింది. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. జ్ఞాపకం చేసుకొని మన పిల్లలకు చెప్పాలి. మీరు కూడా నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టుకొని మన రామలింగేశ్వర కథని చెప్తాను వినండిరా అని చెప్పాలి. లేదా వాళ్ళ ఎవరు వినరో, వినిపించుకోవాలి. పుణ్యమైనటువంటి మూల విరాట్, ఇక్కడ ఉన్నటువంటి శివలింగం, ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్ ఆ స్వామి సైకత లింగం, అది అంటే ఇసుకలింగం సీతామాత ప్రతిష్ఠించింది. ఆనాటి నుంచి ఆమె తాకటం వల్ల ఇసుక ఊడిపోకుండా ఉంది. అంతటి మహాతల్లి. ఇంతలో ఆంజనేయ స్వామి వారు కాశీ నుంచి తీసుకొని వచ్చాడు శివలింగం. శివలింగాన్ని నాకంటే ముందుగా ప్రతిష్ఠిస్తారా మీరు అని ఆగ్రహం కలిగి కోపం కలిగి వెంటనే ఆ మహానుభావుడు తన తోకను తీసుకొని ఆ తోకతో గిరగిర తీసేసి, నేను బలవంతుణ్ణి కదా, నా వాలము చాలా గొప్పది కదా, ఈ వాలంతోనే కదా ఎన్నెన్నో భవనాలు అశోకవనంలో రావణాసుని దగ్గర కూల్చివేసింది అని, ఆ తోకకు బలం ఉంది కదా అని ఆ తోకతో ఇసుకతో చేసిందే కదా అనుకొని అమాంతం గిరగిర చుట్టి లాగుదాం అనుకున్నాడు. లాగుదామంటే సీతామాత పాతివ్రత్య సౌందర్యం ముందు, సీతామాత యొక్క శక్తి ముందు, అందులో శివశక్తి కదా, శివశక్తి ముందు ఆయన యొక్క తోకకు ఎన్నిసార్లు పెట్టినా అది రాలేదు. సారలు పడినాయి. ఇప్పటికీ ఆంజనేయ స్వామి వారి సారలు మీరు జాగ్రత్తగా చూస్తే ఆ లోపల కనబడతాయి. ఇప్పుడు కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. ఆ పుణ్యమైనటువంటివి అంటే సీతామాత రాముల వారి చేత స్థాపింపబడిన సైకత లింగం, ఆంజనేయ స్వామి వారి తోకతో ప్రకాశించే అద్భుతమైనటువంటి చారలతో ఉన్నటువంటిది. మరి ఏమి చెయ్యాలి స్వామి? ఆంజనేయ స్వామి వారి కోపం వచ్చింది. ఆంజనేయ స్వామి వారు అలిగితే సీతారాములు సహించలేరు. మరి నేను తీసుకొచ్చినటువంటి ఈ శివలింగాన్ని ఏం చెయ్యాలి? ఎందుకు ఈ శివలింగం కాశీ నుంచి తెచ్చానే, వ్యర్థమైందే అని ఆ తోకతోనే గిరగిర జుట్టి విసరి అవతల పారేద్దాం కదా అనుకున్నాడు మహానుభావుడు. కృష్ణానదిలో పారేద్దాం అనుకున్నాడు. ఈ పుణ్యమైనటువంటివి ఎప్పుడైతే భావించి పరమ పావనమైనటువంటి తాను తెచ్చినటువంటి కాశీ నుంచి తెచ్చిన ఈ శివలింగాన్ని
అవతలకి విసిరి అవతల పడవేశాడు మహానుభావుడు. ఆ విసరినటువంటి ఐలూరులో పడిందది. విసరినటువంటి ఆ శివలింగం ఆంజనేయ స్వామి వారు తెచ్చిన, కాశీ నుంచి తెచ్చిన శివలింగం ఐలూరులో పడింది. ఆ ఐలూరు గ్రామంలో ఈ శివలింగాన్ని స్థాపించారు. అది కాశీది, ఇది సైకత లింగం. అందువలన ఆ ఐలూరు ఇది కలిపి ఉభయ రామేశ్వర క్షేత్రం. మామూలుగా అయితే రామేశ్వరమే. ఈ రెండు ప్రదేశాల యొక్క కలిపి ఈ రెండు ముహూర్త కాలంలో ప్రతిష్ఠింపబడినటువంటి దివ్యమైనటువంటివి కనుక ఈ రెండు ఊళ్ళని కలిపి ఉభయ రామేశ్వరం. జయ బలో రామేశ్వర మహారాజుకి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. చక్కగా నేను భజన చెప్తాను, మీరు అంటే అనండి, లేకపోతే ఇట్లా తప్పట్లన్నా కొట్టండి. దేనికని అంటే చేత్తోటి కూడా పాపం చేస్తారు. అసలు పురాణాలు గనక వింటే అసలు మనం ఎంతటి ఘోరాతి ఘోరమో తెలుస్తుంది. మనం వినం గనక మనం ఏంటో మనం తెలియదు. కానీ చేత్తోటి పాపాలు చేస్తారు. చేత్తో ఏం పాపాలు చేస్తారంటే, సరే ఇదిగాక పోతావు, ఇలా దిగిపోయడం, లేకపోతే ఈ భంగిమలు. ఎప్పుడు కూడా ఒకళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు ఈ టీవీలో వింటున్నారుగా చాలామంది, ఇది కూడా వినాలి. ఎప్పుడు కూడా నోటితో ఒకళ్ళని తిట్టకూడదు, ఒకళ్ళని దూషించకూడదు. దేనికని? వాడు ఎంతటి పాపాత్ముడైనా ఆ పాపాత్ముణ్ణి మన నాలుకతో ఒక్క మాట అనకూడదు. దేనికో ఒక అందమైన ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. చక్కగా ఇల్లు కట్టుకొని మంచి టైల్స్ వేస్తాం, రోజు శుభ్రం చేస్తాం. శుభ్రం చేసేటువంటి దాంట్లో అలా కాఫీ తాగబోయేటువంటి సమయంలో ఆ కాఫీ జారి ఆ బండల నిండా పడుతుంది. బండల నిండా పడగానే బండ చక్కగా తుడిచినటువంటి తళతళలాడేటువంటి ఆ టైల్స్ అవన్నీ మురికైపోతే, తెల్లగా ఉన్నది ఈ మురికైపోతుంది. అప్పుడు ఏం చేస్తాము అంటే, ఒక పాత గుడ్డ తీసుకొని వచ్చి దాన్ని చక్కగా తుడుస్తాం. తుడవగానే బండకు ఉన్న మురికి పోయి గుడ్డకంటుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బండకు ఉన్న మురికి పోయి గుడ్డకంటుకుంటుంది. గుడ్డ మురికయింది. అలాగే ఒక పాపాత్ముడైనటువంటి వ్యక్తిని